మనం మన డేలో ఫస్ట్ 2 అవర్స్ ఎలా స్పెండ్ చేస్తామో, మన ఎంటైర్ డే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని నేనెక్కడో చదివాను. అండ్ రీసెంట్‌గా నేను దాన్ని చాలా స్ట్రాంగ్‌గా నమ్మడం కూడా స్టార్ట్ చేశాను. మీకు గుర్తుంటే నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 'థాట్ గర్ల్ రొటీన్' అని చెప్పి ఒక వీడియో చేశాను. అండ్ ఐ యామ్ సమ్‌వన్ హూ పర్సనల్లీ కన్జ్యూమ్స్ రొటీన్ వీడియోస్ ఎ లాట్ ఆన్ యూట్యూబ్. అండ్ వాటిలో నాకేదన్నా నచ్చితే నేను నా రొటీన్‌లో ఇంబైబ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాను. బికాజ్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే, మనకి ఒక రొటీన్ అనేది ఉంటే దట్ విల్ హెల్ప్ అస్ షేపింగ్ అవర్ డే ఇన్ ఎ మచ్ బెటర్ వే అని నేను ఫీల్ అవుతాను. రాదర్ దాన్ హావింగ్ ఎన్ అన్‌స్ట్రక్చర్డ్ డే. సో, ఇక్కడ మీరు నా వర్క్ డే ముందర నా డే ఎలా స్టార్ట్ అవుతుంది అనేదైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఐఎమ్ సమ్‌వన్ హూ కెనాట్ జంప్ స్ట్రెయిట్ ఔట్ ఆఫ్ ద బెడ్. సో, నేను లేచిన వెంటనే కొంచెం సేపు అలా కూర్చొని ఐస్ క్లోజ్ చేసుకొని I thank God for giving me a new day. అండ్ ఐ ఆల్సో విజువలైజ్ నేను ఆ డే అంతా ఎలా రన్ చేయాలి అని అనుకుంటున్నాను అనేది నేను విజువలైజ్ చేసుకుంటాను. అండ్ నా బెడ్ ఎదురుగానే విషన్ బోర్డ్ ఉంటుంది. సో, దాన్ని కూడా కొంచెం సేపు స్టేర్ చేస్తాననమాట. Hello guys, good morning. Welcome back to Monica's Life Stories and welcome back to one more video. So sorry for my avataram and voice ఇప్పుడే లేచారనమాట. సో యాజ్ పర్ ద వీడియో టైటిల్ అండ్ thumbnail మీకు అర్థమై ఉంటుంది కదా. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ అ మార్నింగ్ రొటీన్ వీడియో. అంటే నేను యాక్చువల్గా నా వర్క్ డే స్టార్ట్ అవ్వక ముందు నా డే ఎలా రన్ అవుతుంది అనేది నేను చూపిద్దాము అనుకున్నాను. సో ఈ రొటీన్ అనేది నేను ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు లాస్ట్ నా డైరీ ఆఫ్ బికమింగ్ బెటర్ వీడియో చూస్తే నేను ఒక ఐడియల్ రొటీన్ అని చెప్పి ఒకటి రాసుకున్నాను. సో అది నేను ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఐ వోంట్ సే ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ ఆన్ దిస్. ఒక్కొక్కసారి నేను చేయగలుగుతున్నాను, ఒక్కొక్కసారి నేను కొన్ని థింగ్స్ ఫాలో అవ్వలేకపోతున్నాను రొటీన్లో. సో నేను ఎలా ఆలోచిస్తాను అంటే, ఎస్పెషల్గా మనం రొటీన్ ఎప్పుడైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు వి షుడ్ నాట్ బి వెరీ రిజిడ్. అంటే ఖచ్చితంగా ఈ టైంకి ఇది అయిపోవాలి, ఇది ఈ టైంకి రాసుకున్నాం సో ఇది ఇప్పుడు ఫినిష్ అయిపోవాలి. సో అంత రిజిడ్గా అయితే నేను పెట్టుకోనమాట, ఎస్పెషలీ నాకు ఆ రొటీన్ కొత్త అన్నప్పుడు. సో ఐ ట్రై టు బి ఫ్లెక్సిబుల్. లైక్ నిన్న నేను అస్సలు రొటీన్ ఫాలో అవ్వలేకపోయాను, ఐ హ్యావ్ మిస్డ్ ఇట్, బట్ ఐఎమ్ ఓకే విత్ దాట్ ఆల్సో. బట్ నేను ఇంకొకటి ఏంటి అంటే, కన్సిస్టెంట్గా 2 days మాత్రం మిస్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న నా రొటీన్ స్కిప్ చేస్తాను, ఇవాళ కూడా ఐ షుడ్ నాట్ స్కిప్ ఇట్. సో వన్ టైం వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఓకే, బట్ కన్సిస్టెంట్లీ 2 streaks మాత్రం స్కిప్ ఉండకూడదు. సో అలా నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు సీ యూ. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, వీడియో నచ్చితే ప్లీజ్ డూ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్ సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ గెట్ ది డే వీడియో అండ్ ద మార్నింగ్ స్టార్టెడ్. సో, ఇక్కడైతే నేను నా హాట్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొనొచ్చి బాల్కనీలో కూర్చొని తాగుతూ ఉన్నాననమాట. సో, పొద్దున్న మంచి సన్ రైజ్ పడుతూ ఉంటుంది. అండ్ చాలా కామ్‌గా ఉంటుంది రోడ్స్ అన్నీ కూడా. మధ్యలో పక్షుల సౌండ్ వినిపిస్తూ చాలా హాయిగా అనిపిస్తుందనమాట. సో, నేనిక్కడ ఒక పాయింట్ షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఇది నమ్ముతారో లేదో అని. బట్ రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పిందనమాట. షీ ఈజ్ అ మేనిఫెస్టేషన్ కోచ్. తనేం చెప్పింది అంటే, మనం తాగే ఫస్ట్ మార్నింగ్ డ్రింక్ ఉంటుంది కదా! సో, దాన్ని మనం చూసుకుంటూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పి మనం ఆ డ్రింక్ గనక తాగితే, మన బాడీలోనే నిజంగా ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంబైబ్ అవుతుంది అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాట్ వాటర్ తాగుతున్నాను కదా! సో, దాన్ని నేను చూసుకుంటూ దిస్ డ్రింక్ గివ్స్ మీ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ అండ్ హెల్త్ దట్ ఐ నీడ్ టు రన్ మై డే అని ఇలా నేను చెప్పుకొని ఆ వాటర్ తాగితే నా బాడీలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అని తను చెప్పిందనమాట.
సో ఐ యామ్ ట్రైయింగ్ దిస్. సో మీకు కూడా ట్రై చేయాలి అనిపిస్తే యూ కెన్ ఆల్సో గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఇది మార్నింగ్ వ్యూస్ ఫ్రమ్ మై బాల్కనీ. అండ్ నేను ఈ రోజుల్లో స్లో లివింగ్ అని చెప్పి చాలా దగ్గర వింటున్నాను. చాలా వీడియోస్ కూడా దాని రిలేటెడ్ నేను చూసాను. బట్ నాకేమనిపిస్తుంది అంటే మనం ఉండే ఈ బిజీ లైఫ్స్‌లో కంప్లీట్‌గా మనం స్లో లివింగ్‌కి షిఫ్ట్ అయిపోవడం అనేది పాసిబుల్ కాదేమో అని. బట్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యావ్ అ వెరీ ఇంటెన్షనల్ అండ్ స్లో మార్నింగ్. నేను చాలా రకాల మార్నింగ్ రొటీన్స్ కూడా ట్రై చేశాను. బట్ ఇప్పుడు నేను ఏదైతే రొటీన్ ఫాలో అవుతున్నానో, ఈ రొటీన్ నాకు నిజంగానే ఒక పాజిటివ్ ఎనర్జీనయితే ఇచ్చింది. నేను ఈ రొటీన్ స్టార్ట్ చేసి కూడా ఎక్కువ రోజులు అవ్వలేదండి. ఇట్స్ బీన్ 7 డేస్ ఆర్ 10 డేస్ అంతే. బట్ ఈ 7-10 డేస్‌లోనే నేను చాలా చేంజెస్ చూసాను. ద వే ఐయామ్ థింకింగ్ ఆర్ ద వే ఐయామ్ బిహేవింగ్ ఆర్ ద వే ఐయామ్ ఫీలింగ్, ఇవన్నిట్లో కూడా నేను చాలా చేంజెస్ అయితే చూసాను. సో ఐ రియలీ వాంటెడ్ టు హ్యావ్ దాట్ ఇంటెన్షనల్ అండ్ మైండ్‌ఫుల్ మార్నింగ్. సో నేను హాట్ వాటర్ తాగిన తర్వాత చేస్తున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే రైటింగ్ మార్నింగ్ పేజెస్. సో మనం పడుకున్నప్పుడు తప్పితే మన మైండ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్‌గా రన్ అవుతూనే ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్‌ని జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో మనం మార్నింగ్ లేవగానే నేనేం చేస్తానంటే మార్నింగ్ పేజెస్ అని చెప్పి ఐ జస్ట్ ఓపెన్ మై జర్నల్ అండ్ ఐ రైట్. నాకు ఆ టైంలో ఏమనిపిస్తుంది, ఏ కైండ్ ఆఫ్ థాట్స్ నా మైండ్‌లో రన్ అవుతుంది, అవన్నీ కూడా నేను రాస్తాను. సో థట్ ఐ కెన్ హ్యావ్ అ వెరీ క్లియర్ మైండ్ బిఫోర్ ఐ స్టార్ట్ మై డే. సో నేను నా మార్నింగ్ పేజెస్ అవ్వగానే ఐ డూ సమ్ బ్రెత్ వర్క్, యోగా అండ్ మెడిటేషన్. సో ఇక్కడ నేను స్పెషల్‌గా విమెన్‌కి ఒక మాట చెప్దాము అనుకుంటున్నాను. ఏంటంటే మనం చాలా సార్లు మన ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసుకోవడానికి, మన కిడ్స్‌ని చూసుకోవడానికి, మన లవ్డ్ వన్స్‌ని చూసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేస్తాం. చాలా సార్లు చాలా మందికి వాళ్ళ డే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసుకోవడంతో స్టార్ట్ అయితే, వాళ్ళ డే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసుకోవడంతోనే ఎండ్ అవుతుంది. వైల్ దట్ ఈస్ నాట్ రాంగ్. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసుకోవడం ఇంపార్టెంట్. బట్ నేనేం నమ్ముతాను అంటే, ఒక ఫ్యామిలీలో విమెన్ ఎప్పుడైతే హెల్తీ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుందో బోత్ ఫిజికల్లీ అండ్ మెంటలీ, ఆ ఫ్యామిలీ అంతా కూడా అంతే హ్యాపీ, హెల్తీ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మనం చూసుకోవడానికి ఎంత టైం అయితే మనం స్పెండ్ చేస్తున్నామో, దాంట్లో అట్‌లీస్ట్ ఒక 1 అవర్ మీకోసం మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. కొంతమందికి పాపం నిజంగానే అంత ఎలాబరేటెడ్ రొటీన్ యూ నో స్పెండ్ చేయడానికి టైం కుదరకపోవచ్చు. మేబీ యుల్ హ్యావ్ అ వెరీ బిజీ స్కెడ్యూల్ ఆర్ మీ మీద చాలా డిపెండెన్స్ ఉన్నారు ఆర్ మీకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు హూ నీడ్స్ యూర్ కంప్లీట్ కేర్, అటెన్షన్ అండ్ టైం. అప్పుడు మీకు ఇంత స్లో రొటీన్స్ ఆర్ ఇంత ఎలాబరేటెడ్ రొటీన్స్ మీకు కుదరకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ట్రై టు హ్యావ్ 1 అవర్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఎంటైర్ డే ఫర్ యువర్ సెల్ఫ్. ఆర్ అసలు అది కూడా కుదరట్లేదు, మీరు లేచే దానికంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవండి. ఆ హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. ఆర్ ట్రై టు హైర్ అ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్‌లో ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్ దట్ వీ హ్యావ్ అ ఫుల్ టైమ్ హెల్ప్. సో తనే హౌస్ హోల్డ్ చోర్స్ కానివ్వండి, కుకింగ్ కానీ అవన్నీ తనే చూసుకుంటారనమాట. సో అలాంటి ఏమైనా హెల్ప్ హైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ హెల్ప్ కూడా దొరకట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగండి. యూనో ఈ టాస్క్ నాకు కొంచెం చేసి పెట్టగలవా? నా కోసం కొంచెం ఇది చేయగలవా? సో ట్రై టు యూనో ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ట్రై టు డెలిగేట్ యువర్ టాస్క్. మీరే పని చేయాలి అది అన్న టాస్క్ మాత్రం మీరే చేయండి. బట్ ఇఫ్ యూ థింక్ దట్ ఓకే దిస్ టాస్క్ కెన్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ అని అనిపించినప్పుడు ఆ టాస్క్ వేరే వాళ్ళకి డెలిగేట్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని టాస్క్స్ మీరే చేయాలి అని కాకుండా వేరే వాళ్ళకి కూడా కొంచెం టాస్క్స్ అసైన్ చేస్తే మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకోవడానికి మీకు కొంచెం ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో ట్రై ఫాలోయింగ్ దాట్ బికాస్
సో, నా మెడిటేషన్ అదంతా అయిపోయిన తర్వాత నేనిక్కడ రూమ్ క్లీనింగ్ చేసుకుంటాననమాట. సో, యాక్చువల్‌గా మా హౌస్ హెల్ప్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ 6:00కి కింద అవన్నీ చిమ్మేసేసి, తుడిచేసి అవన్నీ చేసి వెళ్ళిపోతారనమాట. సో, మళ్ళీ తను 10కి వస్తారు. సో, వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసుకోవడము, బట్టలు ఉతకడం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నా రూమ్‌కొస్తారనమాట. సో, నేను ఈ లోపలే పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను. సో, అందుకని చెప్పి మార్నింగ్ నేను ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటాను. సో, తనొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డీప్ క్లీన్ చేసేసి లాండ్రీకి తీసుకువెళ్ళిపోతారు. సో, యాహ్! థాట్స్ వాట్ ఐ యామ్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ యాస్ వెల్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈసారి ఐ వాంటెడ్ టు హ్యావ్ అ వెరీ స్లో అండ్ ఇంటెన్షనల్ మార్నింగ్. సో, నేను దానికోసం అని చెప్పి నా రొటీన్‌లో చాలా కొత్త థింగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అదంతా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దట్ మీకేదన్నా హెల్ప్‌ఫుల్ అయితే మీరు కూడా పిక్ చేసుకోవచ్చు. సో, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో యా గ్రాటిట్యూడ్ జర్నల్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత నేను ఇంకొక 2 థింగ్స్ ఎక్స్ట్రా చేస్తానన్నమాట. అదేంటి అంటే ఈ డెక్ కార్డ్స్. సో నేను కుదిరితే ఈ లింక్స్ అని నేను అమెజాన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను గైస్. నేను అమెజాన్ నుంచి కొన్నాను అనమాట. సో ఇదేంటి అంటే మనకి ఇలా డెక్ కార్డ్స్ ఉంటాయి అనమాట. 52 డెక్ కార్డ్స్ ఉంటాయి మనకి. అండ్ ఒక్కొక్క కార్డ్ లో మనకి ఇలా ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ అయితే రాసి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ గాట్. సో నా థాట్స్ నా థాట్స్ ని ఎంత మంచిగా పెట్టుకుంటానో దాన్ని బేస్ చేసుకుని నా అబిలిటీ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ థింకింగ్ గుడ్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్. ఆర్ ఇఫ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ బ్యాడ్, సరిగ్గా చేయట్లేదు అంటే నా ఎగ్జిక్యూషన్ కూడా అలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ సెండింగ్ మీ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదన్నమాట, సీక్రెట్ డైలీ టీచింగ్ స్ట్రాంగ్ డ్రైన్. సో మీలో చాలా మందికి సీక్రెట్ బుక్ తెలిసే ఉంటుంది. సో చదవకపోతే ప్లీజ్ ఒక్కసారి చదవండి గైస్, చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏవైతే మనకి టీచింగ్స్ ఉన్నాయో అవి మనకి ఇలా ఉంటాయన్నమాట. సో ఆ బుక్ లో నుంచి మనకి ఏవైతే ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయో సో అవి ఒక టీచింగ్స్ లాగా ఇట్లా పెట్టారనమాట. ఇట్స్ లైక్ అ కోట్ ఆర్ అ మెసేజ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. సో ఇది కూడా నేను చదువుతాను. సో ఇదంతా ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ యువర్ డే టు స్టార్ట్ ఆన్ అ వెరీ గుడ్ నోట్. సో మంచి పాజిటివ్ ఎనర్జీతో మనకి డే అనేది అయితే స్టార్ట్ అవుతుంది. మన డే ఎప్పుడైతే మంచి హ్యాపీ అండ్ పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అవుతుందో మన డే ఎంటైర్ డే కూడా అలానే ఉంటుందని అయితే నేను ఫీల్ అవుతాను. సో లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఫర్ మీ టుడే. No matter where you are, no matter how difficult things might appear to be, you are always being moved towards magnificence, always. So yeah, ఇది కూడా నాకు కనెక్టెడే. సో ఇందాక నేను చెప్పిన మ్యాటర్ కి కనెక్టెడే. సో ఎంత డిఫికల్ట్ గా ఉన్నా సరే ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనులు మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి. సో అవి ఎంత కష్టంగా ఉన్నా, ఎంత మనం చెయ్యలేము అన్నట్టుగా అనిపించినా సరే ఈ యూనివర్స్ అనేది మనం ఒక బిగ్, సో ఇది కూడా నాకు దానికి రిలేటెడ్ గైస్. మనకి ఒక్కొక్కసారి మనం చేసే థింగ్స్ అనేది చాలా కష్టంగా అనిపిస్తాయి, మనం చేయలేమేమో అన్నంత పెద్దవిగా కనిపిస్తాయి. బట్ స్టిల్ మనకి అది చేయాల్సి వస్తుంది బికాస్ ద యూనివర్స్ వాంట్స్ us టు మూవ్ టువర్డ్స్ సంథింగ్ రియలీ బిగ్. సో అంత బిగ్ రిజల్ట్ మనం అచీవ్ చేయాలి అంటే sometimes you have to cross those difficult roadblocks. So yeah,
సో నేను వీటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను గైస్, మీరు కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం షవర్ చేసిన తర్వాత, సో యా షవర్ అయితే చేసి వచ్చాను గైస్. నౌ ఇప్పుడు స్కిన్ కేర్ అండ్ మినిమల్ మేకప్ టైం అనమాట. సో ఇంట్లో ఉన్నా కూడా మనం ప్రెజెంటబుల్గా కనిపించడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ హౌ వీ క్యారీ అవర్ సెల్స్ ఈస్ హౌ పీపుల్ సీ అస్ అనేది అయితే నేను నమ్ముతాను. సో ఇంట్లో ఉన్నా కూడా బేసిక్ స్కిన్ కేర్ అండ్ మినిమల్ మేకప్ టు లుక్ ప్రెసెంటబుల్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను రీసెంట్గా ప్రొడక్టివిటీ టిప్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను. చూడకపోతే మీరు నా షార్ట్స్లో వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. సో నేను దాంట్లో కూడా చెప్పాను, వేరింగ్ ఫార్మల్ క్లోత్స్ ఆర్ బిజినెస్ క్యాజువల్స్ అండ్ అప్లయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ మేకప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడే మనకి ఒక ప్రొడక్టివ్ డే స్టార్ట్ చేయడానికి మోటివ్ వస్తుందని అయితే నేను ఫీల్ అవుతాను. సో మీలో ఎంతమంది ఈ పాయింట్కి అగ్రీ అవుతారు, ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బికాస్ నేను యూజువల్గా సాటర్డేస్ అండ్ సండేస్ చాలా చిల్ ఉంటాను అనమాట. లైక్ నో మేకప్ ఇన్ మై పీజేస్ ఆర్ సంథింగ్ అలాగా. సో అప్పుడు నాకు చాలా చిల్ వైబ్ వస్తుంది. బట్ మండే టు ఫ్రైడే వెన్ ఐ వేర్ దీస్ ఫార్మల్స్ అండ్ వెన్ ఐ పుట్ ఆన్ సమ్ మేకప్, అప్పుడు నాకు ఓకే స్టిల్ మనం వీక్ డేలోనే ఉన్నాం, వర్క్ మోడ్లోనే ఉన్నాం అన్న థాట్ వస్తుంది అనమాట. సో ఇవాళ ఫ్రైడే, సో నేను ఫ్రైడే యూజువల్లీ ఫాస్టింగ్ ఉంటాను. సో మార్నింగ్ కొంచెం ఫ్రూట్స్ అట్లా తీసుకొని స్ట్రైట్ నైట్కి నేను డిన్నర్ చేస్తానమాట. అందుకని కొంచెం ఇండియన్లో ఉన్నాను. ఓకే, వితౌట్ మచ్ బ్లాబరింగ్ ఐ విల్ షో యూ మై క్విక్ స్కిన్ కేర్ అండ్ మేకప్. సో ఇది వచ్చి ఫేస్ మిస్ట్ అండ్ టోనర్ అనమాట ఫ్రమ్ పిలిగ్రిమ్ రెడ్ వైన్ దాంట్లో. సో ఈ మధ్యన వింటర్స్ కదా, నా స్కిన్ అనేది కొంచెం డ్రై అయిపోతుంది. సో అందుకని కొంచెం ఐఎమ్ స్టార్టింగ్ విత్ టోన్. ఐ గెస్ నేను షార్ట్స్లో చూపించాను, ఎక్కడో చూపించాను గైస్ రీసెంట్గా నేను నా స్కిన్ కేర్. ఓకే, సో ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసుకున్న తర్వాత సీరం. ఇది వచ్చి డర్మాకో వాళ్ళ ప్రొడక్ట్ అనమాట. సో ఇది సాలిసినమైడ్ యాంటీ యాక్నే సీరం. సో నాకు చిన్న చిన్న యాక్నే స్పాట్స్ ఉంటాయి దానికోసం, అండ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, కొంచెం తీసుకొని ఐ విల్ అప్లై ఇట్ ఆన్ మై ఫేస్. సో మీలో ఎంతమంది స్కిన్ కేర్ అండ్ మేకప్ ఎంతూసియాస్ట్లు ఉన్నాయి గైస్, ప్లీజ్ చెప్పండి నాకు. సో నేను నా రొటీన్‌లో రీసెంట్‌గా అలవాటు చేసుకున్న ఇంకొక హ్యాబిట్ ఇస్ మంత్ర చాంటింగ్. పూజ అయితే నేను ఎప్పటినుండో చేస్తున్నాను. బట్ మంత్ర చాంటింగ్ చాలా రీసెంట్‌గా స్టార్ట్ చేశాను ఈ రొటీన్‌తో పాటుగానే. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటారు. బేసికల్‌గా మనకి నచ్చిన దేవుడు ఆర్ మనకి నచ్చిన మంత్రం అలా చాంట్ చేయడం అనమాట. నాకైతే అమ్మవారు చాలా ఇష్టం. సో నేను అమ్మవారి మంత్రాన్ని తులసి మాలలో 108 బీట్స్ ఉంటాయి కదా! సో ఆ 108 టైమ్స్ చాంట్ చేస్తాననమాట అలాగా. సో మీరు ఒకవేళ దేవుడిని నమ్మరు ఆర్ ఆ హైయర్ పవర్‌ని నమ్మరు అంటే గనక మీకు నచ్చిన పాజిటివ్ ఎఫర్మేషన్ ఏదైనా కూడా మీరు చాంట్ చేసుకోవచ్చు. నేనైతే బేసికల్‌గా ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, స్ట్రెంగ్త్ కోసం, నా మెంటల్ ఎబిలిటీ కోసం ఆ దేవుడు నన్ను గైడ్ చేస్తూ ఉంటాడు త్రూ మై లైఫ్ అన్న ఒక నమ్మకము, పవర్ కోసం అయితే నేను మంత్ర చాంటింగ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ రియలీ గివింగ్ మీ అ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్.
హలో గైస్, సో వీఆర్ ఇన్ ద కిచెన్ రైట్ నౌ. సో నేను బేసికల్గా ఈ టైంలో కుకింగ్ చేసుకుంటాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 11:45. సో మార్నింగ్ మా హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు మార్నింగ్ తన అందరికీ కుక్ చేసిస్తారు ఇంట్లో వాళ్ళకి. బట్ నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను. సో నేను కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను అనమాట. దానికి తగ్గట్టే నేను కుక్ చేసుకుంటున్నాను రెసిపీస్ అనేవి. సో ఇవాళ ఫ్రైడే, నేను ఆఫ్టర్నూన్ అయితే ఏం తినను కాబట్టి నైట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. బికాజ్ ఏమవుతుందంటే నేను నైట్ ఎప్పుడైతే మీల్ కుక్ చేసుకోవట్లేదో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట తింటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను కుక్ చేసుకోలేదు, సో నేను బయట తినేసాను. సో టు అవాయిడ్ దాట్ నేను ఎప్పుడైతే ఆఫ్టర్నూన్కి లంచ్ కుక్ చేసుకుంటానో డిన్నర్ కూడా కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇవాళ నైట్ కొంచెం ఫ్రైడ్ రైస్ లా చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ వెజిటేబుల్స్ అవి ఎక్కువ ఉన్నాయి. సో వెజ్జీ లోడెడ్ ఫ్రైడ్ రైస్ లా చేసుకుందాము అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి కీన్వా ప్లస్ బ్రౌన్ రైస్ అనమాట. 70% కీన్వా ఉంటే 30% ఆఫ్ బ్రౌన్ రైస్ ఉంటుంది. సో నేను ఇదే వాడుతున్నాను. ఐఎమ్ కంప్లీట్లీ అవాయిడింగ్ వైట్ రైస్. సో నేను కొత్తగా ఇంకొక హ్యాబిట్ ఏం ఇన్వాల్వ్ చేసుకున్నాను అంటే ట్రైంగ్ టు ఈట్ మోర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. నా డైట్లో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను, ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. సో నేను కొన్ని మీల్ ప్లాన్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో దానికి తగ్గట్టు నేను ఫాలో అవుతున్నాను. బట్ ఈ హ్యాబిట్ నేను ఇంకా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వట్లేదు అనే చెప్పాలి. బికాజ్ నేను మధ్య మధ్యలో జంక్ తింటున్నాను, అన్హెల్తీ స్టఫ్ తింటున్నాను. పర్టికులర్లీ వెన్ ఐఎమ్ నియర్ మై పీరియడ్స్ నాకు క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అప్పుడు నేను చాలా అన్హెల్తీ స్టఫ్ అయితే తింటున్నాను. బట్ నేను దాన్ని కూడా హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. సో మన కీన్వా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని చేసే పని ఏంటి అంటే బుక్ చదవడం అనమాట. సో నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అండ్ నేను చదివేదాన్ని కూడా ఇదివరకు. బట్ ఎవ్రీడే నేను చదివేదాన్ని కాదు, నాకు టైం ఉన్నప్పుడు అలా చదివేదాన్ని. బట్ ఈసారి నేను ఎప్పుడైతే కొత్తగా రొటీన్ బిల్డ్ చేసుకుందాము అనుకున్నానో, టైం బ్లాకింగ్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నేను కాన్షియస్గా బుక్ రీడింగ్కి కూడా టైం బ్లాక్ చేసుకున్నాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే ఐ యూస్ టు రీడ్ మై బుక్. అండ్ ఈ రొటీన్ వల్ల నాకు అర్థమైంది ఇంకొకటి ఏంటి అంటే, మనం చాలాసార్లు మనకు నచ్చిన పనులు చేయడానికి టైం లేదు అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ అబౌట్ టైం, ఇట్స్ అబౌట్ హౌ వీ మేనేజ్ థింగ్స్ అండ్ ఇట్స్ అబౌట్ హౌ వీ ప్రయారిటైజ్ థింగ్స్ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ బుక్ రీడింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఐ లవ్ డూయింగ్. సో నేను నిజంగానే మర్చిపోతాను అనమాట నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని. ఆ బుక్లోనే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాను. ఆ ఇమాజినరీ వరల్డ్లోకి నేను కూడా వెళ్ళిపోతాను అనమాట. సో మీలో ఎంతమందికి బుక్స్ చదవడం ఇష్టం? మీరు ఫిక్షన్ లవరా, నాన్ ఫిక్షన్ లవరా? ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తున్నారు అంటే, మీకు వీడియో నచ్చింది అంటే కనుక ప్లీజ్ టు హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ యాజ్ వెల్. అండ్ నేనైతే ఇప్పుడు టూ గుడ్ టు బి ట్రూ అని చదువుతున్నాను, బుక్ బై ప్రజక్తా కోహ్లీ. అండ్ if you are someone who are into romance novels, this is the book that you should pick it up. నా లంచ్ అయిపోయిన తర్వాత నా వర్క్ స్టార్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఈ 30 మినిట్స్ నేను ఐడల్ టైం అని బ్లాక్ చేసుకున్నాను. సో ఈ 30 మినిట్స్ నేను అసలు ఏం చేయను అనమాట. ఐ జస్ట్ సిట్ విత్ మై సెల్ఫ్. ఎందుకంటే మనం డేలో చాలా మందిని కలుస్తాం, మాట్లాడతాం, చాలా పనులు చేస్తాం. సో అవర్ మైండ్ అండ్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. సో దిస్ ఐడల్ టైమ్ ఆఫ్ డూయింగ్ నథింగ్ విల్ హెల్ప్ యువర్ బాడీ అండ్ మైండ్ టు రిలాక్స్. And it will give you that super energy to run your day. సో నేనైతే మాత్రం నా రూమ్లో చేస్తాను, సో దట్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉండవు అని చెప్పి. So yeah, that's all for this video and I hope you really like this video. Nachite and please do hit that like button and channel ni subscribe cheskopote please do hit that subscribe button and see you all again in the next video. Until then, take care. Bye bye.